ఏంటి నొప్పులు వచ్చేస్తుంది ప్రియాకి. నిన్న నైట్ నుంచి చాలా పెయిన్స్ వస్తున్నాయి, బట్ తనకు అర్థం కాలేదంట. డాక్టర్ అప్పటికి మరీ మరీ చెప్పారు, నీకు కిక్స్ ఫీల్ అవ్వకపోయినా ఎక్కువ పెయిన్ వచ్చినా అది వెంటనే రా అని. నైట్ నుంచి నీకు ఎలా ఉండేది పెయిన్స్? అమ్మ మాట్లాడలేకపోతుంది అది. ఇప్పుడు దాకా చాలా ఏడ్చింది. మమ్మీ వాళ్ళు ఆ కషాయం ఏదో ఇచ్చారు, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం. అది కూర్చోలేకపోతుంది అందుకే ఇచ్చింది. బట్ అసలు డేట్ కాదు, డేటే కాదు, అయినా సరే నీకు అంత నొప్పులు వచ్చేస్తుంది. తేజ లేడు. మమ్మీ రెడీ అవుతున్నారు. ఇంకా డెలివరీకి కావాల్సిన పేపర్ వర్క్ అన్నీ అయితే మేము ఫినిష్ చేస్తున్నాను, నేను మమ్మీ కలిసేసి. అండ్ మమ్మీ కొంచెం ప్యానిక్ అయి ఉన్నారు, కొంచెం టెన్షన్తో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ అంటే ప్యానిక్ అవుతాం కదా ఆబ్వియస్లీ. నేను కూడా టెన్షన్గా ఉన్నాను, బట్ టెన్షన్ కన్నా ఎక్కువ నాకు హ్యాపీనెస్ ఉంది. ఒక క్యూట్ బేబీ వస్తున్నాడు అన్న ఎక్సైట్మెంట్ ఉంది. ప్రియా మొత్తం ప్రెగ్నెన్సీలో పైనాపిల్ అయితే అసలు తినలేదు. డెలివరీకి ముందు తిందాంలే, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ అయిపోతే ఇంకా పెయిన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మమ్మీ వాళ్ళు కూడా చిన్న తినేలే, మళ్ళీ నీకు కోడుకుంటూ పోతే పిల్లోడు అలా తీపిగా అరుస్తూనే ఉంటాడు అనేసి తెప్పించేసి అయితే పెట్టారు. అండ్ మమ్మీ ప్రియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రాసెస్ అంతా, స్టెప్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా. అలాగా ఆబ్వియస్లీ అక్కడ ఉన్న నర్స్ చెప్తారు, బట్ స్టిల్ మమ్మీ కూడా చెప్తున్నారు అని ధైర్యం ఇస్తున్నారు ప్రియాకి. మింగకా అది ఊసి उसका मतलब दर्द देने पर भी बोले शामिल होगा. పడుకోనంటే ఇస్తే బాగుంది. ఏంటి उसको दिया ना उसको बीपी चेक करने खाना नहीं है ना, थोड़ा स्ट्रांग होने के लिए इसको खाना भी नहीं है अभी तक. उसको नहीं आके रहने नहीं देना, बाहर रहेगा. లిప్స్ క్లోజ్ చేయి ప్రియా. అరే స్ట్రెచ్ వీల్ చేపిస్తుంది చూద్దాం. అరే ఏం రాదు, తీసే తీస్తున్నాను. గౌన్ తీసేయండి. ऐसे प्रिया ऐसे करने చెల్లి చూడ క్యాప్ పుట్టేస్తుంది, నువ్వు గట్టిగా పుచ్చుకుంది प्रिया ऐसे कर. तू घर में मम्मी को ऊपर चिल्लाते दबाती है लिप्स को उसी तरह. हाँ उस तरह करेगी, कोई टेंशन नहीं है. दबा అలవాటు అలాగే అరుస్తుంది. दबा मम्मी आने के बाद कुछ नहीं बोली है. वैसे देखते रहो, हम है ना बगल में. कुछ नहीं होगा. चिल्लामा అయిపోతుంది తొందరగా. ఇగో పోరుంది పళ్ళు తాగు. ఏ లేదు अभी देखो तुम देख रही है ना, देखो और देखो आ जाएगी, शाम तक भी हो जाएगी. అమ్మ మీరు మొన్న जब मैं नहीं बर्दाश्त करी तो कोई उपाय नहीं. तुम्हें पता है ना प्रिया, नॉर्मल डिलीवरी मतलब इतना समझाने वाला नहीं मालूम है. సరే సరే ఉండైతే ఏం చేయాలి. అమ్మా
ఇప్పుడైతే హాస్పిటల్లో ఉన్నాము అండ్ ప్రియాకి మోస్ట్లీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 90% అదే ఛాన్సెస్. సో పెయిన్స్కి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఇంకా పెయిన్స్ కాంట్రాక్షన్స్ ఎక్కువ అవ్వడానికి అవి కూడా ఇచ్చారు. ఇప్పుడు టైం అయితే 10 అలా అయింది. మార్నింగ్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి. సో మార్నింగే ఇంకా అంటే అసలు చేస్తాను, బట్ అప్పటికి పెయిన్స్ వస్తున్నాయని తీసుకొని వస్తే ఇంకా అడ్మిట్ చేసేయాలి, ఇంకా డెలివరీ అయిపోతుంది అంటే మేము ఓకే పోనీలే అనుకొని. కానీ నాకు అదే ఉంటే టెన్షన్ వచ్చేస్తుంది, అలాగే ఎక్సైట్మెంట్గా కూడా ఉంది ఆ బేబీ ఎప్పుడు వస్తారు అని. అలాగే భయపడుతుంది అక్కడే ఆ పెయిన్స్లో చూసి చాలా ఏడ్చేస్తుంది, మమ్మీ ఏడ్చేస్తున్నారు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. దాని నొప్పులు చూస్తుంటే అమ్మో నిజమే. ఈ పెయిన్స్ అంటారు కదా, టీవీలో మూవీస్లో చూడటమే తప్ప కానీ నిజమే చాలా అంటే చాలా పెయిన్ఫుల్. చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది నాకు కూడా. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో అని. అందరికీ ఫ్రెండ్స్కి అండ్ డాడీ మరి రాలేరు కదా, డాడీ ఇంట్లో ఉన్నారు, మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నారు, మా మావయ్య ఇంట్లో ఉన్నారు. తేజ మేము మాత్రమే, అంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా మేము ఉన్నాము తన దగ్గర. ఇక్కడ ఎక్కువ మంది ఉండను కాబట్టి కదా, మమ్మీని పెద్దమ్మాయి లోపల ఉన్నారు, నేను వెళ్తున్నాను వస్తున్నాను, నేను కావాలంటే నేను తెస్తున్నాను అంతే. టెన్షన్ వచ్చేస్తుంది, చాలా టెన్షన్ వస్తుంది. ప్రియా ముందే అనింది నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోక నీకు ప్యానిక్ అటాక్స్ వస్తాయి అని, బట్ అయినా సరే టెన్షన్ ఆపుకోలేము కదా. అదేమో నాకు నొప్పి ఆబ్వియస్లీ నొప్పి భరించినంత నొప్పి వస్తుంది. చూద్దాం, హోప్ఫుల్లీ అంతా బాగా అయిపోయి ప్రియా హెల్తీగా ఉండాలి, బేబీ హెల్తీగా ఉండాలి. ప్రే చేయండి గైస్. పెయిన్స్ కదా మేజర్ ఇవ్వడానికి कोई लेडी ऐसा नहीं है, बहुत अच्छा नहीं ఇగో ఒకసారి చేసి ఈ సి సెక్షన్ తీసుకెళ్ళిపోతాం దా. మరి రా, మరి ఎంత ఉంది అది లోపలికి వెళ్ళాలి కదా, రా. అలా చేయకూడదు, నేనేం అంత డీప్ గా చేయను మేడం గారు, ఎందుకంటే ఇప్పుడు అది ఇవ్వలేకపోయింది కదా చేయను. అది ఇచ్చింది, పెయిన్స్ ఇచ్చింది. ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇచ్చింది. క్యూ అదే ప్రియాకంట అంటే ఇక టైం అవ్వలేదు కదా, అది బేబీది వెనక సైడ్ది వస్తుంది చేతికి, వెనక సైడ్ది వస్తే అంటే ఇంకా పెయిన్స్ వెళ్ళకూడదు అంట, పుషింగ్ కూడా వెళ్ళకూడదు ఇంకా. సరే సరే పెద్దనా చెప్తానులే నేను. ఓకే డౌట్స్ బోల్ రే కాఫీ అడిగిస్తారు ఎలా పైన చేస్తారు. अरे इतनी अच्छी डॉक्टर है नर्स डॉक्टर तो सच में कितना पेशेंस है. मुझे हाँ కాఫీ నేను ఇస్తాను, చాలా స్వీట్ ఉంది. స్వీట్గా ఉంటే నేను తాగలేను. నాకు अब उसको मीठा नहीं बोलती नहीं तभी बहुत मीठी అయితే అదే దాన్ని కలిపాను. तुम अपनी लाइफ में तुम लोग कप्स दे दो. చెప్పేస్తాను హ్యాపీనెస్. पर ये न्यूज़ से हम लोग ज़्यादा रिएक्ट नहीं करते पता है. చెప్పలేదు ఇంకా తెలియదు అది మాకు ఇంకా బాగా పెట్టడం క్యాష్ పట్టుకొని వస్తాను కదా. ठीक है हम बोलेंगे तुमको क्या. कांग्रेचुलेशन प्रियंका मौसी बन गई. अब पता चलेगा उसका मौसी का दर्द, मौसी क्या होती है. अब इतना डरती ना, अब मेरा बेटी बनी. चलो कांग्रेचुलेशन. చాలే నాన్న ఇంకా నార్మల్ ज़्यादा भी अपना खुशी की
क्या बोल रही है? नॉर्मल మా బాబు అయితే నార్మల్ డెలివరీయే. మా ఇంట్లో అందరికీ మాకు తెలియదు, లోపలికి తీసుకున్నప్పటికీ అంటే పెయిన్స్ వస్తాయి కానీ సీసెక్షన్ అవ్వచ్చు, సీసెక్షనే అవ్వచ్చు, ఎందుకంటే అని పెయిన్స్ ఇవ్వట్లేదు అని చెప్పారు. అమ్మో ఏమవుతుందా అని అనుకున్నాం. బట్ మా ఇంట్లో అంటే బాబు పుట్టనే చెప్పగానే హ్యాపీ, అంటే బాబైనా పాపైనా హ్యాపీ అవుతాం కదా. బట్ ఇంకో సెకండ్లో వచ్చేసి నార్మల్ అయిందా ఏంటి అని అడుగుతున్నాం. సీసెక్షన్ అని చెప్పి తీసుకెళ్లారు. సీసెక్షన్ ఇంకా చేసేస్తాము ఎందుకంటే దాని పెయిన్స్ ఇవ్వట్లేదని చెప్పేస్తుంది. ప్రియా అయితే ఫేస్ మీద చెప్తుంది, నేను పెయిన్స్ ఇవ్వను, నా వల్ల కావట్లేదు, నేను చేయలేను అని చెప్పింది. బట్ లిటరలీ డాక్టరే ఐ గెస్ ఆవిడే చాలా ఇది లేదు నువ్వు ఇవ్వగలవు చేయగలవు అని కొంచెం ఇచ్చేశారు. లోపలికి వెళ్ళి మేము సీ సెక్షన్ అనుకున్నాం. నార్మల్ అయితే మాకు షాకింగ్గా ఉండి అది పెయిన్స్ ఇవ్వని చెప్పేసింది. లిటరలీ మేము మా ఇంట్లో అందరూ ఇప్పుడు ఆకాశం మీదకున్నారు. సో మిగతావన్నీ నేను రికార్డ్ చేస్తూ ఉంటాను చిన్నగా. ప్రియాని చూడాలి, బేబీని చూడాలి, అంతే. ఇంకా మాకైతే అసలు ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు. నాకు ఏడు వచ్చేస్తుంది హ్యాపీనెస్కి, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంకా ప్రియా సేఫ్ కదా, ప్రియా సేఫ్, బేబీ కూడా ఓకే. అందుకే నేను ప్రియా కోసం వెళ్ళాను. ప్రియా ఎలా ఉందంటే బేబీ కూడా సేఫ్ ఉన్నారు కదా, సో అందరూ సేఫ్, అంతా బాగుంది. కానీ ఎంత నాకు హ్యాపీగా ఉంది తెలుసు అమ్మాయి నార్మల్. కానీ నిజమే మా అక్కకి చాలా ఇప్పుడు తెలిసింది, చాలా అంటే చాలా దానికి ఓపిక. మనం అనుకున్నాం లేదు అది ఇవ్వలేదు అని అనుకున్నాం, బట్ ఇచ్చేసింది చక్కగా. హ్యాపీ ఫైనలీ పిన్ని మమ్మీ వచ్చిన అమ్మమ్మ. మా డాడీ హాస్పిటల్కి రాలేకపోయారు. మా డాడీని వాళ్ళ బుల్లిమాయ రాలేకపోయారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అంటే మా తమ్ముడుని మా డాడీ ఇంట్లో ఉన్నారు. మా డాడీ రాలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పాం డెలివరీ అయిపోయింది, బాబు నార్మల్ డెలివరీ అంటే ఇంకా నవ్వుకొని వాళ్ళు ఫుల్గా వాళ్ళు కూడా పాప వాళ్ళ ఎమోషన్స్ ఇప్పుడు తీయడానికి కావాలి, ఇంటికి వెళ్ళకి తీస్తాను. ఓకే ఫేస్ అది హెల్దీ సబ్ ठीक है ना. జుట్టు చూసావా మమ్మీ? ఏ హెల్దీనా మొత్తం అంతా చెప్పారు కదా, హెల్దీ అంతా ఓకే కదా అనుకున్నారు. నార్మల్ చేస్తారు అనుకున్నారు, సిజరింగ్ అనుకున్నాం మేము సిజరింగ్ చేసి మేము చెప్పాం కూడా, నా సిజరింగ్ చేసి అంటే నార్మల్ అవ్వదు కదా అనేసి. ఎంత ప్రాణాలు తీస్తుంది తల్లి. అలాగా సార్ కాదు నీకు ఎంత టైం పట్టింది అనిపించింది? అరగంట పట్టింది. వెళ్ళే అరగంట పట్టలేదే, మినిమం అంతా ఒక 20 minutes 20 minutes బేబీ రావడానికి పట్టింది. 20 నిమిషాలు నాకు కుట్లు వేసారు. కట్ చేశారు అక్కడ నీకు బేబీ 2:40కి డెలివరీ. నేను కట్ చేసినప్పుడు నొప్పి 48 చూసుకున్నాను టైం. నీకు ఎలా కనిపించింది టైం? ఎదురుగుంటది టైం అంత పెద్దగా ఉందా చిన్నగా ఉందా? అరగంట పైనే పడింది టైం. కానీ బాగానే ఇచ్చావు ప్రియా నువ్వు. నేనైతే అనుకోలేదు ఇక్కడ ముఖం మీద చిప్స్ మరి ఇక్కడ అంతా అదే తను అదే చేసింది, ఎడుతున్నా తీసేసింది అదే. సరే నువ్వు ఇక్కడ ఏమన్నా తెలుసా నేను చేయించుకుని గుర్తున్నా మాటలు. నీకు అడగంటారు ఇక్కడ నీకైతే రాత్రి మార్నింగ్ 10 గంటలకి అడ్మిట్ అవుతే రాత్రి 1 గంట పుట్టాడు. 1 గంట పాకంతే నేను ఎంత పడినాను. నీకు ఇంకా మంచోడే బేగొచ్చేసాడు బయటికి. అమ్మ నొప్పులు పరిచి రాకపోతే తల్లి నువ్వెక్కడ నాకు నొప్పు అన్నా. నాకు ఎప్పటి నుంచి నొప్పులు అనుకున్నా నేను నైట్ నుంచి ఎవరు నీకు ఉండమన్నా కాదు అనుకున్నాను. అంటే ఉండదేమో कभी भी अपना डिसीजन मत लो ये सब चीज में पी लो तो वो భరించినంత నొప్పు ఊపిరాడదు. ఇంకా నువ్వు అసలు ఉంటావంటే అది కొంచెం భరించేస్తున్నాను.
దే 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 చాలే వద్దు నాకు ఇప్పుడా అబ్బా పడుకోలేదు నేను నేనే ఎత్తుకున్నాను లేకే तुम्ही नहीं तुम्ही चलेंगे क्या देगी मैं हमको नहीं मालूम क्या देंगे सब क्या देंगे और क्या देंगे हाँ प्यार से ज्यादा क्या है पहला అమ్మా గుడికియోడే బువ్వ తిన్నావు నువ్వు బువ్వ బువ్వ పాలు తాగేసాడు పాలు తాగావు నిద్ర వచ్చేసింది सही है ना ఇటే ఇయ్యాలమ్మా లైన్ కన్నా పర్లేదు ఇలా రైలరా మెల్ల చేయక చెప్తున్నా అందుకే ఇటుపక్క ఇటుపక్క ఇది ఏ లెఫ్ట్ కన్నా ఇటే ఉండాలి. ఎటే ఉండాలి నువ్వు చల్లగున్నా यार मम्मी मम्मी का पता कोई रोता है प्रिया కిందకి కిందకి ఇటు కిందకి ఇటు కొంచెం లెగుస్తున్నాడు విక్కనియా విక్కన్యా నేను పడుకున్నప్పుడు ఈడు పడుకుంటాడేమో అసలు నేను నిద్రపోవాలి కానీ నేను నిద్రపోలేదు ఈడు ఇలారా ఇలారా మరి నువ్వేదో పెట్టలేదు మామయ్య ఈ పేస్ట్ గారి మీద ఏంటి చాక్లెట్ ఆడు తినేసే తెచ్చాడు మిల్కీ బార్ తెచ్చాడు మిల్కీ బార్ తెచ్చినా డాడీ నువ్వు అన్నావు నీకు ఆపరేషన్ అన్నావు ఆపరేషన్ అన్నావంటే అదృష్టం అంతే లెక్కి నీ అక్కడ నుండి ఉన్నా మధ్యలో అందుకే గట్టి తినాలి నేను డాడీకి చెప్పాను డాడీ ప్రియా సి సెక్షన్ అంటుందంటే అందుకే గట్టి తినాలని అందుకే గట్టి తినాలన్నాను నేను ఎన్నిసార్లు ఫోన్ కూర్చోండి ఇక్కడ నాకు చూడడానికి ఎవడే డాడీ నువ్వు చూడకూడదు నీకు రండాలంటే ఎడ్డా గుర్తుకొని కుట్టారు ఇచ్చారు పెట్టించారా ఎవరు లేరు కదా డాడీ అందాక రేపు ఎలాగో డిశ్చార్జ్ అయిపోతాను సింగల్ రూమ్ ఇచ్చేస్తాను తెలిసి ఇచ్చేస్తారు సోమవారం అనుకున్నాను రేపే అంటే నైట్ వచ్చారు రేపు సండే అవ్వకపోవచ్చు. సండే కదా డాక్టర్లు ఉండకపోవచ్చు మండే డాక్టర్లు ఉండరు, డిశ్చార్జ్ రిసర్చ్ సమ్మర్ ఎవరు సండే అదే నేను మండే అన్నాను అందుకని చేస్తారా పట్టుకోకూడదు అన్న కొట్టుకోకూడదు నేను బయటకి మనం మీరేనా డాడీకి ఏడిపోస్తుందంట ఏడ్చాడంట అయితే బాబు పుట్టాడంటే నేను ఏడలేదా మమ్మీ నేను ఏడలేదా నేను ఏడ్చాను మమ్మీ ఏడ్చింది అందరూ ఏడ్చాడు మీ ఆయన ఏడలేదు అంతే ఇంకెవరు పేషెంట్ ఇంకెవరు పేషెంట్ అయితే పర్లేదు అసలు తగ్గలేదు అయినా తోడిసిందే అమ్మా మీ ఆయన మాత్రమే ఏడలేదు అందరూ ఏడ్చాం మమ్మీ మమ్మీ చోటి మమ్మీ అంకల్ 7 కాదు 8 అయినా పర్లేదు ఈ ఒక్క రోజే ఆపరేషన్ లేపు మమ్మీ లేపు మమ్మీ చప్పటి ముక్కుడు లేక లెగరా చప్పటి ముక్కు ఈడు ముసలోడే శివగాడు లేకపోతే చప్పటి ముక్కుడికి లెక్క చప్పటి ముక్కుడికి సేమ్ ముక్కు రెడీ
సేమ్ ముక్కు ఇద్దరు తిని పాలు వస్తున్నాయి కావించాలి పావుతారు కదా బుక్కలు పావుతే దగ్గర మరి ఎంత పెద్ద ముక్కు బాబు పావుతారు నాన్న స్టార్టింగ్ అలా కూడా తగ్గితే చూడు ఇలా అలా బుక్ మీద పావుతారు మినిమం నీలా ఉంటుంది నూనె అలా. చప్పటి ముక్కు లేకి అరే లెగరా లెగరా చప్పటి ముక్కు ఈడు ముసలోడే శివగాడు. లేకపోతే లెగరా చప్పటి ముక్కు లెగరా లెక్క చప్పటి ముక్కు సేమ్ ముక్కు రెడీ సేమ్ ముక్కు ఇద్దరు తిని బుక్కు కావించాలి పావుతారు కదా బుక్కలు కావాలి సరిపోతుంది పావుతే దగ్గర పావుతాయి ముక్కు బాబు మరి ఎంత పెద్ద ముక్కు బాబు పావుతారు నాన్న స్టార్టింగ్ అలా కూడా తగ్గితే చూడు ఇలా అలా బుక్ మీద పావుతారు మినిమం నీలా ఉంటుంది నూనె అలా. లెగిసిపోయాడు మా బాబు తాతొచ్చాడు తాతొచ్చాడు మామాజీ వచ్చాడు నీకు వచ్చేసారు మామాజీ మామా మామాయా మామా मामा मामा आया मामा रे तेरा और तोजा को ना बहुत माल मालेंगे हम लोग बहुत माल मालेंगे नहीं मारना ठीक है छोड़ देंगे చూసావా పుట్టినరోజు రాలేదంట మమ్మీ వద్దనేస్తుంది వద్దనుకుంటానే. तोजा को मारेंगे बहुत माल मारेंगे ఏయ్, बहुत माल मारेंगे చూడు अरे टाटा వచ్చాను వెళ్తున్నాం टाटा रे क्या మళ్ళీ రాలేదు నేను పుట్టినరోజు అంతా చూసా ఇప్పుడు లేసావు लेकिन टाटा సమ్మాయి కూడా వచ్చాడు शवमा का चन्न मामा చిన్న మా అమ్మ मामा ఎలా ఉందిరా ఇలా పోయి కొడుకుంది సైడ్కి ఎట్టాడు చిన్నమాయ కానీ పెద్ద మాయ కాదు. అలాగే. కొడుకుంది పైన ఏ పొడుపు అది పొడుపు కాదు అంతే అది బుర్రే అంత ఆహా, ఇప్పుడు కాదు ఇప్పుడు